ఇక్కడైతే మా అన్నయ్య ఈరోజు అయితే ఘాటి పైకి వెళ్తున్నాం. ఆల్రెడీ ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. ప్రెజెంట్ అన్నీ మా ఫ్రెండ్ కాబట్టి మాకైతే ఫ్రీగా పంపిస్తున్నారు పైకి టికెట్ తీసుకోకుండా. అనే థ్యాంక్స్ అన్నయ్య. ఓకే ఓకే. వ్యూ పాయింట్ చూసారా? ఎలా ఉంది వ్యూ పాయింట్? ఎలా ఉంది? ఉన్న మాయిశ్చరును క్లౌడ్ రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఓకే, అదే మాయిశ్చర్ కూడా లేకుండా ఉంటే ఇంకా బాగుంది. క్లౌడ్ అప్పుడు నీట్ క్లారిటీగా ఉంటుంది. ఓకే అండి. మగ్గు ఎంత అమ్మా ఇది? 100 రూపాయల మగ్గు. ఒక చిత్రం చెప్పు ఇప్పుడు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాను. ఈరోజు అయితే నేను మా మేనల్లుడు ఫ్రెండ్స్తో అయితే మన లమ్మసింగి ఘాటి పాయింట్కి అయితే వచ్చాను వ్యూ పాయింట్ తీయడానికి. మా అల్లుడు ఫ్రెండ్స్ అయితే వైజాగ్ నుంచి వచ్చారు. ఈరోజు ఫస్ట్ టైం అనమాట మన ఏజెన్సీ ప్రాంతానికి రావటం. వ్యూ పాయింట్కి రాగానే మా వాళ్ళు అయితే ఫొటోస్ తీయడం మొదలెట్టారు. మా అల్లుడు ఫ్రెండ్స్, వీళ్ళు మా మేనల్లుడు ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు అయితే మా వాళ్ళు మొట్టమొదటిగా మన ఏజెన్సీ ప్రాంతానికి రావడం అంటే ఇదే మొదటిసారి. వ్యూ పాయింట్ కింద అయితే ఉన్నారు ప్రెజెంట్. వ్యూ పాయింట్కి వచ్చిన వెంటనే ఫోటో సెక్షన్స్లో దిగిపోయారు. ఇప్పుడైతే మొక్కలు కలకల్లా ఆడిపోతున్నాయి. ఇంకొక అరగంటలో మన వాళ్ళు పేస్ట్లు ఎలా ఉంటాయి వీడియోలో అయితే చూపెడతాను. ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్ కింద ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే ఘాటి పైకి ఇప్పుడు మొదలవుద్ది అనమాట జర్నీ. ఈ జర్నీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మన ముఖ చిత్రాలు ఎలాగుంటాయో వీడియోలోనైతే నేను పూర్తిగా చూపెడతాను. మన ఏజెన్సీ ప్రాంతానికి ఇదే మొదటిసారి మన వాళ్ళు అయితే రావడం వైజాగ్ నుంచి. మా అల్లుడు ఫ్రెండ్స్ అనమాట. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఘాటి ఎక్కబోతున్నారు. ఎలా ఉంటుందో వీడియోలో చూసి కామెంట్ చేయండి. అలాగే కార్లో ఇంకొక సెలబ్రిటీ ఉన్నాడు అనమాట. ఈ సెలబ్రిటీ అయితే షూ వేసుకుంటున్నారు, చూద్దాం. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రెడీ, స్టార్ట్. ఇక్కడైతే మా అన్నయ్య ఈరోజు అయితే ఘాటి పైకి వెళ్తున్నాం. ఆల్రెడీ ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. ప్రెజెంట్ అన్నీ మా ఫ్రెండ్ కాబట్టి మాకైతే ఫ్రీగా పంపిస్తున్నారు పైకి టికెట్ తీసుకోకుండా. అనే థ్యాంక్స్ అన్నయ్య. ఓకే ఓకే. అన్నయ్య అయితే మాకు థ్యాంక్ యూ అన్నయ్య. ఇదే ఫస్ట్ టైం రావడం. ఓకే, థ్యాంక్స్ అన్నయ్య. మనకైతే టికెట్ తీసుకోలేదు అన్నయ్య, ఫ్రీగా పంపిస్తున్నారు పైకి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఓకే, మామూలు అయితే నడక మొదలెట్టారు ఇప్పుడు పైనకి. ఓకే, స్టార్టింగ్ కదా, ఇప్పుడు బాగానే ఉంది. పైకి వెళ్ళబోతాడికి అయితే మన వాళ్ళు ముఖ చిత్రాలు చూడవచ్చు ఎలా ఉన్నాయి. ప్రజెంట్ అయితే చాలామంది ఘాటి పైకి వెళ్ళి వచ్చేసి ఇక్కడైతే మంట కాగుతున్నారు. ఈరోజు వెహికల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. పైన ఓటింగ్ చాలా ఎక్కువగానే ఉంది అనుకుంటున్నాం. అయితే మా వాళ్ళ అదృష్టం ఏంటంటే మేము వచ్చే నిన్నే ఇక్కడ ఏదో పైన చిన్న గొడవ. ఈరోజు అయితే పైనకైతే జీపులు ఏం పంపించట్లేదట. అలాగే కార్లు పైనకి సోయిస్ ఇచ్చారు, కానీ ఘాటి పైన ఈ వెహికల్స్ వెళ్ళాలంటే కష్టం. ఎందుకంటే టర్నింగ్స్ చాలా ఘోరంగా ఉంటాయి. ఏ మాత్రం చిన్న పొరపాటు చేసిన వెహికల్స్ తిన్న లోయలోకి వచ్చేస్తాయి. మా వాళ్ళు అయితే ఇప్పుడు ఫస్ట్ కదా మంచి మూమెంట్తో అయితే నడక సాగించారు. పైనకి వెళ్ళబోతేటికి మన వాళ్ళు ముఖ చిత్రాలు చూద్దాం ఏ విధంగా ఉంటాయో. పైకి పైనకి ఈ కనిపిస్తున్న జీపులను అయితే కొండపైకి వెళ్తాయండి. కాకపోతే నిన్న పైన ఏదో గొడవ అయిందట. గొడవ అవటం వల్ల అయితే ఈరోజు అయితే జీపులను అయితే పైనకి పంపించట్లేదు. వచ్చిన వాళ్ళంతా
నడక మీదుగానే కొండ మీదకి వెళ్ళాలి. ఈ కొండ వచ్చేసి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది, కానీ మొత్తం అప్పే అనమాట. మామూలుగా అయితే ప్లేన్ రోడ్ అయితే నడవచ్చు, అప్పు కదా. నల్లైపోతున్నాం, బాగా అలుపు వచ్చేస్తుంది. చూద్దాం, ఘాటీలో ఉండే మేమే నల్లైపోతున్నాం. అలాంటిది ఫస్ట్ టైం మా ఏరియాకి వచ్చారు, ఇది ఏ విధంగా నడుస్తారో చూడాలి. మరి ఘాటీ పైకి వ్యూ పాయింట్కి వెళ్ళేసరికి మన వాళ్ళు ముఖ చిత్రాలు ఎలా ఉంటాయో చూడవచ్చు. మా తమ్ముడు ప్రణీత్ తమ్ముడు, ఇంకా మనం ఇప్పుడు వచ్చి అయితే ఒక 1/2 కిలోమీటర్ కూడా కాదు, ఒక 100 మీటర్స్ వచ్చి ఉంటాం. తమ్ముడు అప్పుడే దండం పెట్టేస్తున్నాడు ఈ ఘాటికి. 4 గంటలకు వెళ్ళారా? మొదటి వికెట్ అప్పుడే డౌన్ అయింది. టికెట్ డౌన్ అయిపోయింది, ఇంకా ఘాటీ పైకి కూడా వెళ్ళలేదు. ప్రతిరోజు అయితే ఈ ఘాటీపై ఇటువంటి జీపులు అయితే తిరుగుతాయండి టూరిస్టులకు తీసుకెళ్ళడానికి. కాకపోతే మరి ఈరోజు ఏమైందో తెలియదు, మొన్న జరిగిన గొడవల వల్ల అయితే జీపులు అయితే ట్రిప్లు అయ్యట్లేదు. కింద నుంచి పైన ఘాటీపైకి తీసుకెళ్ళడానికి అయితే ఒక పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారట, ఒక్కొక్క పర్సన్కి. అయితే జీపులు అయితే ప్రజెంట్ జరిగిన చిన్న గొడవల్లో అయితే పైనకి అలౌ చేయట్లేదట. కాకపోతే ఓన్గా కార్స్ ఏమైనా ఉంటే పైకి తీసుకెళ్ళమంటున్నారు. కానీ ఈ ఘాటీ చూసారు ఇక్కడ ఎలా ఉందో, ఈ ఘాటీ పైన కార్ తీసుకురావడానికి ఒకటి సాహసం చేస్తారు. అందుకే కార్లు అయితే పైన ఎవరు తీసుకురావట్లేదు. ఇక్కడ దాకా అయితే వెహికల్స్ వచ్చి ఘాటీ చూసి ఇక్కడ మన వాళ్ళు అయితే ముందైతే మ్యాజిక్ బొలరో వచ్చింది, కానీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు. బైకులతో ఉన్న వాళ్ళు అయితే పై దాకా వెళ్ళిపోతున్నారు, కానీ మామూలు కార్లు అయితే తీసుకొచ్చిన వాళ్ళు అయితే కార్లని కిందే ఉంచేసి పైకి అయితే వస్తున్నారు. ఇప్పటికి మేము నడిచింది అయితే ఒక 1/2 వంతు నడుస్తుంటాం అంతే. ఇంకొక 1 కిలోమీటర్ వరకు అయితే నడవాలి పైకి. మాలో వచ్చిన తమ్ముడు అయితే అప్పుడే డ్రాప్ అయిపోయాడు, కింద ఉండిపోయాడు. ప్రజెంట్ అయితే మా ఆల్రెడీ ఫ్రెండ్స్ అయితే బాగానే నడుస్తున్నారు, పర్లేదు. ఇలా వెహికల్స్ ఉన్న వాళ్ళు అయితే సొంతంగా అయితే కొండపైకి అయితే వెహికల్స్ వేసుకెళ్ళిపోయారు. కాకపోతే ఈ ఘాటీపైకి వెహికల్స్ తీసుకెళ్ళాలంటే మరి చూసుకోవాలి. ఎందుకంటే కింద నుంచి ఘాటీపైకి వచ్చేసరికి బండి కానీ సరిగా డ్రైవ్ చేయకపోతే క్లచ్ ప్లేట్ అనేవి ఖచ్చితంగా పోతాయి వెహికల్స్కి అయితే. ఈ టర్నింగ్స్ కూడా, ఈ కార్నర్స్ కూడా ఎలా ఉన్నాయి చూసారా. డ్రైవింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయకపోతే కారు కూడా లోయలోకి వెళ్ళే ప్రమాదం అయితే చాలా ఎక్కువగానే ఉంది. కాబట్టి పైకి వెహికల్స్ తీసుకొని వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్త పాటించి వెహికల్స్ కూడా పైకి తీసుకొస్తే మంచిది. ఆ వెహికల్స్ కూడా ఎంతో కండిషన్లో ఉంటాయి, కానీ ఘాటీ పైకి అయితే రావు వెహికల్స్.
వ్యూ పాయింట్ చూసారా? ఎలా ఉంది వ్యూ పాయింట్? ఎలా ఉంది? ఈ ఘాటి పైకి అయితే ఇలాంటి మహేంద్ర తార్లు అయితే కరెక్ట్ అండి. ఘాటి పైట ఎక్కడానికి ఈ మహేంద్ర తార్ అయినా, ఎనికితాలు ఉన్నాయి సిట్టింగ్ బౌలర్ అయినా, ఇవి అయితే కరెక్ట్గా ఘాటి పైకి అయితే తీసుకెళ్ళడానికి బాగుంటాయి. ఘాటికి అయితే కరెక్ట్గా ఉంటాయి. మిగతా వెహికల్స్ అయితే కష్టం ఈ ఘాటి పైకి. ఇది కొంచెం పికప్ ఎక్కువ కాబట్టి ఇబ్బంది లేకుండా ఈ వెహికల్స్ అయితే మాత్రం ఘాటి పైకి అయితే ఈజీగా వెళ్ళిపోతాయి. కార్లు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఈ ఘాటి పైకి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మహేంద్ర వెహికల్ అయితే కొంచెం ఇంజిన్ వీట్ ఎక్కిపోయి అయితే బండి ఆగిపోయిందట. వెహికల్ని అయితే ఇలా సైడ్ పెట్టేశారు. అందుకే ఘాటి పైకి కార్ తీసుకొచ్చేటప్పుడు కొంచెం కండిషన్ అయితే చూసి తీసుకురండి ఘాటి పైకి. లేదు బ్రో పైన ఎలా అనిపించింది అని మీకు వ్యూ పాయింట్? ఎలా ఉంది? మొత్తం అయిపోయిన తర్వాత వచ్చారు. అలా ఏమీ లేదు కానీ బ్రో, చూడలేదా మీరు? మిస్ అయ్యారా? లేదు తెలుసా, ఒక్క సెకండ్ బ్రో. మామూలుగా ఇప్పుడు వింటర్ కాబట్టి అప్పుడు ఉన్న మాయిశ్చరును ఆ క్లౌడ్ రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఓకే, అదే మాయిశ్చర్ కూడా లేకుండా ఉంటే ఇంకా బాగుంది. క్లౌడ్ అప్పుడు నీట్ క్లారిటీగా ఉంటుంది. ఓకే అండి. సార్ వచ్చారు పైనకి, అంతా వచ్చిన తర్వాత అలసిపోయారు మీరు. ఇంక ఇక్కడే సార్, ఇదే కిరాయి కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మేము ఎక్కడి నుంచో వస్తున్నాం, నడుచుకుని రావాలంటే మాకు ఇబ్బంది. నడుచుకుని రావాలంటే మాకు ఇబ్బంది. పిల్లలు ఉంటారు, జనాలు ఉంటారు, హ్యాండిక్యాప్స్ ఉంటారు. మగ్గ ఎంత అమ్మా? ఇది 100 రూపాయల మగ్గు. ఎండగట్టిగా దంచుకోవాలి.
ఆగి పెడదు. అనే ఇది గవర్నమెంట్ కట్టించిందనా? గవర్నమెంట్ తమ్ముడు. టికెట్ ఎంత మనిషికా టికెట్? మనం టికెట్ తీసుకోకుండా వచ్చాను, నీకు ఆ విషయం తెలుసా? నీకు తెలిసిన ఇప్పుడు మనం ఆ టికెట్ ఒక పర్సన్ తీసుకోవాలా లేకపోతే వెహికల్ పర్సన్ కదా తమ్ముడు. ఎంత? అరే అఖిల్ రా చెప్పిందా? అఖిల్ టైం పడుతుంది అందుకే ఇక్కడ ఉండాలి. చేద్దాం అనే ఇది గవర్నమెంట్ కట్టించిందనా? గవర్నమెంట్ తమ్ముడు. టికెట్ ఎంత మనిషికా టికెట్? మనం టికెట్ తీసుకోకుండా వచ్చాను, నీకు ఆ విషయం తెలుసా? నీకు తెలిసిన ఇప్పుడు మనం ఆ టికెట్ ఒక పర్సన్ తీసుకోవాలా లేకపోతే వెహికల్ పర్సన్ కదా తమ్ముడు. ఎంత? బాగా చిన్న ఇలా షాప్లో వీడియో అయితే తమ్ముడు ఫైనల్ గా మావాడు ముఖ చిత్రం ఇలా ఉందన్నమాట. వెళ్ళే ముందు ఎలా ఉంది ఒకసారి చెప్పు తమ్ముడు. వెళ్ళే ముందు ఎలా ఉందమ్మా? వెళ్ళే ముందు ఎలా ఉంది ముఖ చిత్రం చెప్పు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాను. ఓకే తమ్ముడు, నీ ఫీలింగ్స్ కళ్ళల్లో భయం, బాధ, నవ్వు లేదు అక్కడ ముఖంలో. ఇలాంటి ఉంటాయి గొప్ప పనులు కానీ భయంకరమైన పనులు కానీ. ఇప్పుడు చూడండి అందరు నవ్వులు కదా, అందుకే మెయిన్ హీరో ఇతనే. మీకైతే వర్త్ అనిపించింది కదా? బాగా మా వర్త్. ఓకే బాగా వచ్చింది చాలా. బూస్టా బాబు? బూస్ట్ బాబు దా తీసుకో బూస్ట్. మామూలు బాగా టైర్డ్ అయిపోయి వచ్చి మంచి వేడి వేడిగా టీలు తాగుతున్నాను. చాలా బాగుంది. ఓకే అబ్బా ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది? అదిరిపోయిందండి. జీవితంలో ఒక్కసారైనా తాగాలండి. ఓకే ఇప్పుడు దాకా నడిచి నడకంతా మర్చిపోయి ఉంటారు మా వాళ్ళు. వేడి వేడి టీ మా అన్న అయితే ఉదయాన్నే చికెన్ లాగిచ్చేస్తున్నాడు ఎర్లీ మార్నింగ్. ఇంకా అలాగా అప్పుడే టేస్ట్ ఉంటుంది కదండి.
అది ఎంత పొగొస్తే అంత టేస్ట్ అనమాట. తిన్నానన్న ఫీల్ ఉండాలి మా వాళ్ళకి. బాబు రెడీ రెడీ రండి మీకోసమే. ఇక్కడ మావాడే. ఓకే, ఎలా అనిపించింది వ్యూ పాయింట్ చూసారా? వ్యూ పాయింట్ చూసావు లేదా చెప్పు నువ్వు. చూసాను చాలా బాగుంది. ఓకే, వర్తా వర్తా కాదా చెప్పు. ఓకే, అని ఇలా నిమ్మకాయ కూడా పెడుతున్నాడు మన కోసం. అంతే, వాళ్ళ మొక్క చిత్రాలు అన్నీ చూపిస్తాను. తినడం తర్వాత కానీ ముందు ఫోటోలు దిగుతున్నారు మా వాళ్ళు. బాగా చెప్పామని అదే మెయిన్ పాయింట్. అంతే అంతే, చూసావా? ఒక ఫోటో తీస్తే చాలదంటే 2 ఫోన్లతో 2 ఫోటోలు అనమాట. ఓకే 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 అయింది అయింది. ఓకే ఓకే తేజ్ గారు తిని చెప్పాలి టేస్ట్ ఎలా ఉందో. ఓకేనా? మసాలాలు బాగా పట్టించి సన్నగా సన్నగా